సోషల్ మీడియాలో కనిపించే ప్రతి హోమ్ బిజినెస్ అవకాశం కాదు. కొన్నిసార్లు అది మన అమాయకత్వం కోసం వేసిన వల. అది ఎలానో ఈ కథలో తెలుసుకుందాం. ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం. భర్త ఉద్యోగానికి వెళ్తాడు, భార్య ఇంట్లో ఉంటుంది. 2 పిల్లలు స్కూల్కి వెళ్తారు. ఆమె రోజు అంతా ఇంటి పనుల్లోనే గడుస్తుంది. పిల్లల్ని స్కూల్కి పంపడం, వంట చేయడం, హోంవర్క్ చేయడం ఇలా జరిగిపోతూ ఉంటుంది. ఇంట్లో పెద్దగా డబ్బు లేదు, కానీ ప్రశాంతత మాత్రం ఉంది. ఒకరోజు ఆమె ఫోన్లో సోషల్ మీడియా చూస్తుండగా ఒక వీడియో కనిపించింది. ఇంట్లోనే చిన్న బిజినెస్, నెలకి మంచి ఆదాయం. ఆమె మనసులో ఒక ఆలోచన వచ్చింది. నేను కూడా ఏదైనా చేస్తే ఇంటికి కొంచెం సహాయం అవుతుంది కదా అనుకుంది. సాయంత్రం భర్తకి చెప్పింది. భర్త నెమ్మదిగా అన్నాడు, నువ్వు పిల్లల్ని బాగా చూసుకుంటే చాలు, మనకి ఉన్నదే సరిపోతుంది అన్నాడు. కానీ ఆమె మనసు మాత్రం ఆగలేదు. కొన్ని రోజులకి విస్తరాకు ప్లేట్ బిజినెస్ గురించి ఒక ప్రకటన కనిపించింది. ఆమె వాళ్ళకి కాల్ చేసింది. వాళ్ళు చాలా నమ్మకంగా మాట్లాడారు. మేడం, పని చాలా సింపుల్, మేమే ఆర్డర్ ఇస్తాం అన్నారు. ఆమె సంతోషంగా ఒప్పుకుంది. కానీ అక్కడికి వెళ్ళగానే వాళ్ళు ఒక మాట చెప్పారు, ముందు డిపాజిట్ పెట్టాలి. ఆమె కొంచెం ఆలోచించింది. వాళ్ళు వెంటనే చెప్పారు, తర్వాత రిఫండ్ చేస్తాం అన్నారు. ఆమె నమ్మి డిపాజిట్ పెట్టింది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది. మేడం, మెషిన్ సొంతది ఉంటే మీకే లాభం ఎక్కువ అన్నారు. ఆమె మళ్ళీ డబ్బు పెట్టి విస్తరాకు మెషిన్ కొనేసింది. మళ్ళీ కొద్ది రోజులకి రా మెటీరియల్ కూడా మీరే కొనాలి అన్నారు. అది కొనేసింది. చివరగా పని మొదలైంది. ఆమె ఎంతో ఆశతో రోజు ప్లేట్లు తయారు చేసేది. ఇంట్లో మెషిన్ శబ్దం, ప్లేట్లు 1, 2 రోజుకో గుంపు తయారయ్యేవి. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు వచ్చి చెప్పారు, మాకు అవసరమైనంత మాత్రమే తీసుకుంటాం, మిగతాది మీరు మార్కెటింగ్ చేసుకోండి అన్నారు. ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. మార్కెటింగ్ ఎలా చేయాలో ఆమెకు తెలియదు. ప్లేట్లు ఇంట్లోనే పేరుకుపోయాయి. ఇంతలో ఇంట్లో పరిస్థితి మారిపోయింది. ముందు పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి అమ్మ ఎదురుగా ఉండేది. ఇప్పుడు అమ్మ మెషిన్ దగ్గరే ఉంటుంది. పిల్లలు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తింటున్నారు, ట్యూషన్కు వెళ్ళిపోతున్నారు. ఖర్చులు పెరిగాయి. ముందు ఆమె అన్నీ చూసుకునేది. ఇప్పుడు ఇంట్లో చిన్న చిన్న గందరగోళం మొదలైంది. కొన్ని నెలల తర్వాత ఆమె ఒకరోజు నిశ్శబ్దంగా కూర్చొని లెక్క వేసింది. డిపాజిట్, మెషిన్, రా మెటీరియల్ మొత్తం ఖర్చు వేసింది. చేతిలో ఉన్న డబ్బులు అన్నీ పోయాయి. ఇంట్లో మాత్రం విస్తరాకు ప్లేట్లు మాత్రమే మిగిలాయి. భర్త నెమ్మదిగా అడిగాడు, ఎంత సంపాదించావు అని. ఆమె కొంచెం నిశ్శబ్దంగా లెక్క చూసి చెప్పింది, డబ్బు ఏమీ రాలేదు. కొంచెం ఆగి మళ్ళీ చెప్పింది, కానీ మన ఇంట్లో ఉన్న ప్రశాంతత మాత్రం పోయింది అంది. ఆ రోజు ఆమెకు ఒక నిజం అర్థమైంది. డబ్బు సంపాదించాలనే ఆశ తప్పు కాదు, కానీ ముందు మార్కెట్ తెలుసుకోవాలి, తర్వాతే పెట్టుబడి పెట్టాలి. ఈ కథ ఏం చెప్తుందంటే, కొన్ని వ్యాపారాలు మనకు లాభం ఇవ్వవు, మన దగ్గర ఉన్న డబ్బు, అమాయకత్వం మాత్రమే తీసుకుంటాయి. కొన్ని వ్యాపారాలు డబ్బు సంపాదించవు, మన అమాయకత్వాన్ని అమ్ముకుని మన డబ్బే సంపాదిస్తాయి. వ్యాపారం కాదు, అమాయకత్వం మీద నడిచే లాభం. ఇలాంటి అనుభవాలు మీకు కూడా ఉన్నాయా? ఉంటే కామెంట్లలో చెప్పండి. మరొకరు మోసపోకుండా. ఇది మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి కథల కోసం.